ప్రకృతి ఎప్పుడూ వింతలకు విస్మయాలకు వేదిక అవుతుంది. కొన్నిసార్లు ఊహించని పరిణామాలు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంటాయి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో అలాంటి అద్భుత ఘటనే చోటు చేసుకుంది. సముద్రపు అలల ఉధృతికి ఒడ్డుకు కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక లేదా దైవిక రహస్యాలు వెలుగులోకి వచ్చాయా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ తీర ప్రాంతంలో సముద్రం తీవ్ర కోతకు గురైంది. అలల తాకిడి కారణంగా తీరం వెంబడి 2 కిలోమీటర్ల మేర సుమారు 10 అడుగుల లోతున ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. వాతావరణ మార్పులు, అలల తీవ్రతతో తీరం కోతకు గురి కావడంతో ఈ పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. విగ్రహాలు సముద్రం లోపల నుంచి కొట్టుకొచ్చాయా లేక తీరంలో ఏర్పడిన పెద్ద గుంతల కింద నుంచి బయటపడ్డాయా అన్నది మిస్టరీగా మారింది. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన కొత్తపట్నం మెరైన్ సిఐ రమేష్ బాబు, వేటపాలెం తహసీల్దార్ గీతారాణి తదితర అధికారులు వెంటనే తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు ఎవరూ సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా 2 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. అధికారుల హెచ్చరికలతో పర్యాటకులను అప్రమత్తం చేశారు. ఒకవైపు సముద్ర కోత భయాందోళన కలిగిస్తున్నప్పటికీ మరోవైపు ఇసుక తిన్నెల మధ్య దైవిక విగ్రహాలు, శివలింగ పీఠం లభించటం స్థానికుల్లో ఆధ్యాత్మిక భావనలను కలిగిస్తోంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కాలానికి చెందినవనే విషయాలపై పురావస్తు శాఖ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.